బలపం పట్టి భామ బళ్ళు ఈ నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా అమ్మహా అంటా అమ్మడు హొయ్యరే హొయ్యరే హొయ్ కమ్మహా ఉండేటప్పుడు బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రాయాలతో. హలో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పేరు. బాగున్నావా? బానే ఉన్నా. నాకేంటి నువ్వు అట్లా చిరాకు ఫేస్ పెట్టుకుని బానే ఉన్నానంటావేంటి? నువ్వు చేసే పనులు అట్లుంటాయి కొన్ని. ఏం చేశాను ఇప్పుడు? ఇవాళ పొద్దున్న తిన్నావా? తిన్నా. మధ్యాహ్నం షో స్టార్ట్ కాక ముందు తిన్నావా? తిన్నా. బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్యలో ఏదో వేసి ఉండొచ్చు కదా, వేసావా? తిన్నా పోయినా కూడా. నిన్న రాత్రి డిన్నర్ చేసావా? తిన్నా. మధ్యాహ్నం తిన్నావా? అరే తిన్నాం పోయినాం, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అయితే 3 పూటలు కాకుండా 5 పూటలు పుష్టిగా లాగిస్తున్నావు. మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు అల్లుడు ఎట్లా చూసుకుంటున్నాడే అంటే ఏదో చూసుకుంటున్నట్లే అంటవేంది? అంటే అంటే అది అది అందరికి చెప్పి అలవాటైందా? ఫ్లోలో వచ్చేసింది. ఎట్లా చెప్పుకోబోద్దు అవుతుంది మీ అయ్యకి బాగా చూసుకుంటలేడని? అది ఫ్లోలో వచ్చేసిందండి. అవన్నీ నిజమా ఏంటి? వాళ్ళకి ఎన్నో చెప్తావని నిజం అంటారా? వస్తాయి ఫ్లోలో. మీరు ఏమన్నానండి, పెళ్ళైన తర్వాత మా లేడీస్ ఇట్లే చెప్పుకుంటాం, బాగా చూసినప్పుడు చూసుకోవట్లేదని చెప్పుకుంటాం. అప్పుడు మా ప్రెస్టేజ్ పెరుగుతుంది. నువ్వు చెప్పుకుంటా అని చెప్పు, లేడీస్ ని మొత్తం కలపకు. లేదు, చాలా మంది లేడీస్ పస్తువులు వండుకుంటూ వాళ్ళ ఆయన బాగా చూసుకుంటారని చెప్తారు బయట. లేదు లేదు, అందరూ అలాగే చెప్తారు. కావాలంటే వాళ్ళు వచ్చి కంటెస్టెంట్స్ అడగండి. పిలు. Let's welcome the contestants. ఆకు చాటు పిండ తడిసే ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకు చాటు పిండ తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, పొంగుల్ని ముడిపెట్టింది. ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమైపోతుంటే చిగురాకు పాదాల సిరిమూవలవుతుంటే ఓ చినుకు నిన్ను తాకి తడియారిపోతుంటే. మొండి మొగుడు అండ్ పెంకి పేల ముగ్గురికి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. బాగున్నారా? ఎక్సైట్మెంట్ ఉందా మొండి మొగుడు పెంకి పిల్లల్లో వచ్చామని? థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఏంటో మగ జెంట్స్ బాగా డాన్స్ చేశారు, మన లేడీస్ ఏం డాన్స్ చేశారు? ఆడ లేడీస్ లో డాన్సర్ లేరా? లేరు, ఇవాళ లేరు. సో ముందు అయితే ఇంట్రొడక్షన్స్ లోకి వెళ్ళిపోదాం. సో మీరు మీ ఆవిడ గురించి, మీ ఆవిడ మీ గురించి. మా స్వీట్ శ్రీమతి పేరు విజయ. స్వీట్ జిలేబియా? కలాకానా? జిలేబీ. హౌస్ వైఫ్. ఇద్దరు అమ్మాయిలు, ఒక బాబు అండి నాకు. వెరీ గుడ్. ముగ్గురికి పెళ్లిళ్ళు అయిపోయింది. ఆహా, బాధ్యతలన్నీ తీరిపోయాయి. నెక్స్ట్ మా హార్ట్ హస్బెండ్ పేరు మిర్చి బజ్జా మిక్చరా? నరసింహారావు. నరసింహారావు, ఓకే. చాలా బాగా చూసుకుంటారు. ఎక్కడ ఉంటారు మీరు? ఖమ్మం నుంచి వచ్చాము. ఖమ్మం నుంచి వచ్చారు. ఎన్ని ఇయర్స్ అవుతుందండి పెళ్ళి? 36. 36 కానీ 36 ఇయర్స్ అంటే మీ దగ్గర నుంచి బోల్డ్ అనే విషయాలు ఉన్నాయండి మాకు నేర్చుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. రైట్ సార్. మా మిసెస్ రమాదేవి హౌస్ వైఫ్. మాకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి. నలుగురు మనవాళ్ళు, 2 మనవరాళ్ళు. ఏమైతుందండి? కొంచెం అన్న తాతలాగా అమ్మమ్మలాగా కనబడాలి కదా. మేకప్ కొట్టారు కదండి. మేకప్ కొట్టారా? అది మా వాళ్ళ తప్పు. మాకు మ్యారేజ్ 38 ఇయర్స్ అవుతుంది. 38 లీడింగ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సత్తుపల్లి, ఖమ్మం జిల్లా. ఎక్కడిది?
సత్తుపల్లి అంటే ఖమ్మం నుంచి రాజమండ్రి వెళ్ళే రూట్ లో. ఖమ్మం టు రాజమండ్రి. దగ్గరే. ఓకే. మా వారి పేరు సత్యనారాయణ అండి, బిజినెస్ మ్యాన్ అండి. అచ్చా. మమ్మల్ని మంచిగా చూసుకుంటారు. మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి మీ ఆయనలో? మంచిగా చూసుకోవడం మంచి క్వాలిటీ అండి. మంచి క్వాలిటీయా? దానికి మించింది ఏమీ లేదండి, అదే కావాల్సింది. వెల్కమ్. శుభల అండి. శుభల. శుభల. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. వాళ్ళకు కూడా ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. మీకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. ఓకే. 6 మనవరాళ్ళు, మనవాళ్ళు మనవరాళ్ళు. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు మనవరాళ్ళు, ముగ్గురు అబ్బాయి మనవాళ్ళు. వెరీ నైస్. మేకప్ మా వాళ్ళు చాలా బాగా చేస్తున్నారండి. ఎలా కనిపిస్తున్నారా? ఎలా కనబడుతుంది? నేను మిమ్మల్ని చూసి మ్యారేజ్ అయ్యి 15-20 ఇయర్స్ అవుతుందేమో అనుకున్నాను. మీకెన్ని నెలలు అవుతుంది? 44. 44 45 44 4 నుండి 5 45. అస్సలు అమ్మ నేనైతే 20-25 ఓకే. ఇంకా వీళ్ళైతే పీక్స్ కి వెళ్ళిపోయారు. మీ మనవాళ్ళు మనవరాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది? నా మనవరాలకి 23 అండి. ఆల్మోస్ట్ పెద్ద పాప. నా అంత నా మ్యారేజ్ కూడా అయిపోయింది. మ్యారేజ్ కూడా అయిపోయిందా? మ్యారేజ్. ఆల్ ది బెస్ట్ అండి ముగ్గురికి. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ దిస్ సూపర్ ఎపిసోడ్. ఎందుకు సూపర్ అంటే అక్కడ 36, 38, 45 ఇయర్స్ మ్యారేజ్. సో ఈ ఎపిసోడ్ లో మన జనరేషన్స్ కి, మన యూత్ కి ఎన్నో నేర్చుకోవడానికి ఉంది. సో చూస్తుండండి. ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ చేద్దాం. మిస్టర్ పెళ్లి కూతురు. రవి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నవమాసాలు మోసి కని పెంచానండి. బాగుందండి. మా ముగ్గురు అబ్బాయిలండి. గజ దొంగ, టక్కర్ దొంగ, యమ దొంగ. ఓ అందరూ దొంగలే. మా దొంగ ఫ్యామిలీ అండి. మేము దొంగతనం చేసుకుంటూనే బతుకుతాం ఏదున్నా. మా ఉద్యోగం, మా వృత్తి అదే. ఏం దొంగతనమే? అయ్యో శ్రీకృష్ణుడు పరమాత్ముడు కృష్ణుడు మనసు దొంగతనం చేస్తాడు. మనసు దొంగతనం, మనసు దొంగతనం చేస్తాం. వెన్నె, బంగారం ఏదున్నా సరే. అయితే ఈ రోజు మా అమ్మాయిల మనసు గెలుచుకోండి, దోచుకోండి. అది అది అది. నమస్కారం అమ్మా. నమస్కారం. పెద్దమ్మాయి. అరే పెట్రా దొంగ నమస్కారం. నమస్కారం అండి. మేము ఓపెన్ గా చెప్పుకుంటాం అమ్మా. మాది శ్రీకృష్ణుడు ఫ్యామిలీ అమ్మ. మాది చిన్ని నుంచి పెద్ద పెద్ద విమానాల వరకు. మేము మార్చుకుంటాం. మీరు మార్చుకోవద్దు, మీరు మారాలి. మేము మారిపోతాంలేండి. అది మారిపోతాం అనవే. మారిపోతాం. ఇప్పటికైతే ఏమైనా అడగాలనుకుంటే అడుగు. మీ పేరేంటమ్మా? నా పేరు నరసమ్మ. నరసమ్మ. మన దొంగ ఫ్యామిలీకి ఆ పేరు సెట్ అవుతా? అదే దేవుడి పేరు. ఇలియానా అని మార్చుకో అమ్మా. మార్చుకుంటారు. మా వారు ఎలా చెప్తే అలా. ఇలియానా అని పిలుచుకుందాం ముద్దుగా. ఏం చేస్తారు మీరు? స్టడీ అయిపోయిందండి. స్టడీ అయిపోయిందా? వెరీ గుడ్. దొంగతనంలో డిప్లొమా చేయమ్మా, చేపిస్తాము. కానీ నీలో ఆ దొంగ ఉన్నాడా లేదా చూద్దాము. నువ్వు మెల్లగా అక్కడ నుంచి మా ఇంటికి మెల్లగా వచ్చి దొంగ ఒక ట్రైల్ అంటే దొంగ ఇంటిలోకి ఎలా ఎంట్రీ ఇస్తాడు అది చూద్దాం అనుకుంటున్నాం. మీరు చూడకండి, దొంగ మీ ఇంటికి రాలేదు కదా. ఈమె నన్ను చూసి ఇట్లా అన్నది. అంటే ఎవరికి చెప్పొద్దు దొంగతనం చేయడానికి వచ్చాను అని అంతే. రారా దొరికిపోతూ వచ్చి దొంగతనానికి కాదు, నిద్రలో టాయిలెట్ వెతుకున్నట్టుంది. అంతే కరెక్ట్. అది అంతే ఉంది. కానీ ఏదో నడక కొంచెం మ్యాచ్ అయింది కాబట్టి మనం ట్రైన్ చేద్దాం అట్లా. మా రెండోడు టక్కరి దొంగ. ఇప్పుడు అడుగురా ఏమైనా అడగాలనుకుంటే. మీ పేరేంటమ్మా? సత్యమ్మ. ఓల్డ్ అంటే మరి నువ్వు చేసుకున్న తర్వాత మార్చుకోమంటే మార్చుకుంటున్నా. ఏం చేస్తావు నువ్వు? నేనా ప్రస్తుతానికి ఏం చేయట్లే, ఇంట్లో కుకింగ్ నేర్చుకుంటున్నా. ఏమొచ్చు ఎక్కువ? పెరుగు బాగా వండగలను. ఏంటది? పెరుగు బాగా వండగలను. మరి అదే వచ్చుగా. ఓకే. నీలో దొంగ ఉన్నాడమ్మా? దొంగతనాలు చేయాలి మరి. ట్రై చేద్దాం ఆగైతే. ఇది మా టక్కర్ దొంగ దగ్గర ఆస్తి. ఇది పట్టుకో. మెల్లగా నువ్వు ఎలా వచ్చి ఆ దొంగతనం చేస్తావు చూద్దాం. అవును రవి గారు, ఇంకేంటి విశేషాలు? ఏం లేదండి, పొద్దున్న లేవగానే పొట్ట టైట్ గా ఉంటది. హాస్పిటల్ కి వెళ్ళకపోయారా? డాక్టర్ దగ్గర పోయా. కింద కోతి పట్టుకోండి. రవి గారు ఏం చేస్తున్నారు చేత పెడితే? సరే బాగా చేసింది మన మాటల్లో. అది తల్లి ఏం చేసిందా నన్ను మాటల్లో పెట్టి. అమ్మో వాళ్ళది కూడా పెద్ద దొంగ ఫ్యామిలీ. లేదండి, అంటే సినిమాలు చూసాం, ఫాలో అవ్వట్లా. వెరీ గుడ్, చాలా బాగా చేసావమ్మా. వెరీ గుడ్. ఓకే. యమ దొంగ. అడుగురా ఏమైనా కావాలంటే.
నీ పేరేంటమ్మా? శ్రీదేవి. అబ్బో శ్రీదేవి. నరసమ్మ, సత్తమ్మ, శ్రీదేవి. శ్రీదేవి అంటే అందంగా ఉంది కదండి. అప్పుడు శ్రీదేవి ఫ్యాన్ అని చెప్పేది. శ్రీదేవి సినిమాలు ఎక్కువగా చూసేదండి. అవునా? అందుకే శ్రీదేవి పెట్టుకున్నారా? ఇలా నవ్వు కూడా శ్రీదేవి లాగే ఉంటుంది. ఓకే, నవ్వు బాగుంది. బాగుంది. ఇప్పుడైతే వీళ్ళ ముగ్గురికి ఓకే, నాకు ఓకే కావాలంటే ఏం చేయాలో తెలుసుగా? నృత్యం చేయాలి. ముగ్గురికి వచ్చేయండి, ముగ్గురు వచ్చేయండి. చేస్తున్నా. మరి నిద్ర పట్టక చూస్తేనే రాబా సుబ్బుల బావా. మా దొంగల మూట రెడీగా ఉన్నారు. దొంగల మూటలో మేము కూడా జాయిన్ అయిపోయాం. ఫస్ట్ రౌండ్ మిస్టర్ పెళ్లి కూతురు అయిపోయిన తర్వాత 3 కపుల్స్ మీ ముగ్గురు దగ్గర ఉన్నాయి 300 పాయింట్స్. అండ్ ఇప్పుడు సెకండ్ రౌండ్ ఇన్ MMPP విచ్ ఇస్ కాల్డ్ ఎందుకంటే ప్రేమంట. ఇక్కడ హస్బెండ్స్ వైఫ్స్ బొమ్మ దించుతారు, డ్రా చేస్తారు. అందంగా దించండి. హెయిర్ నుంచి చెప్పుల వరకు పూర్తిగా బొమ్మ దించాలి మీరు. ఓకే, పోజ్ ఇచ్చేయండి వైఫ్స్. కమాన్ పోజెస్. ధీం ధనక ధీం తకిటక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తకిటక ధీం ధనక ధీం ధీం ధనక ధీం తకిటక. రెడీ, పోజులు ఇచ్చేసారు కదా. హస్బెండ్స్ గెట్ రెడీ, యువర్ టైం లిమిట్ స్టార్ట్స్ నౌ. ఓ సావరియా సావరియా సోడు 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 ఇటు సోడు 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 పెట్టుకొని ప్రేమ రంగు కళ్ళ చూడు. అరే నాలో ఉన్న ప్రేమికుని చూడు. చిన్నదాన్న చిన్నదాన్న సన్నజాతి చిన్నదాన్న నిన్ను నువ్వే చూసుకోవే నాలోనా. చిన్నదాన్న చిన్నదాన్న ఊపిరల్లే పున్నదానా నీ సక్కనోడై పక్కనుండే కలగన్నా వెలుగే రెడీ, ఏం సూపర్. చెప్పకూడదు, మీరు పోజ్ లో ఉండండి. బా, సెకండ్ డ్రాయింగ్ అయితే అద్భుతం, మహా అద్భుతం. సార్ Wow. సూపర్ సార్. బొమ్మ దించడం అయిపోతే మీ ఆవిడ గురించి ఓ 2 ముక్కలు రాయండి. ఆ చీరలు నగలు పూలు జడ అన్ని మర్చిపోకండి. సోడు 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 ఇటు సోడు 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 సోడు. ఓ చిన్న పెదమా పోజే. ఏం చెప్పకండి. అద్భుతం, మా అద్భుతం. ఫస్ట్ అయితే ఆహా, ఆ పూల దండ. మీరు 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 ఇక్కడ పక్కన సార్ చూడండి. కాపీ కొట్టకండి, చేయండి మీరు. అవి కాపీ కొట్టేస్తున్నారు. సంధి పొత్తు సమయాన సన్న నడుము పైన నీ చెయ్యి తడిమి రోజు కోసం చూస్తున్నా. పెద్దమ్మా ఉండని డామినేషన్ చేస్తాడే. ఇక్కడ కాదు. అది రే వేడిలోనే దాస్తున్నా. ఏంటో అది గడ్డా ఇక్కడ, అది షోల్డర్ మీద వస్తుంది ఇలా ఇలా గడ్డి. కానుకిస్తే కాదంటానా సావరియా అబ్బా సావరియా. రాడి, రాసేయండి, తొందర రాసేయండి, తొందర రాసేయండి. ఓ పెద్ద పెద్దనా నగలు అవన్నీ జాగ్రత్త. రాయి. నగలు ఇంకా ఉన్నాయి కదండి, నగలు అవన్నీ వేయండి. ఆడ ఏడ కాలే దించి డైరెక్ట్ నగలేడ పెడతాడు. బొమ్మ దించడం అయిపోతే ఆ బొమ్మ పక్కన మీ ఆవిడ గురించి 2 ముక్కలు రాయండి. పక్కన మా ఆవిడ చాలా మంచిది అని రాయండి. మా ఆవిడ చాలా నన్ను బాగా చూసు. ఆ
అత్యద్భుతం, మహా అద్భుతం. ఏంటది మంటలు అంటుకున్నాయి? ఎక్కడ ఇదా? ఇక్కడ పైన మంటలు చూడు. చీర గజిబిజి గజిబిజిగా కట్టుకుంటారు కదా, అదనుకుంటా. అది చీరనా? కాదా సార్ ఇది చీర సార్ ఏం సార్ ఇలా కట్టుకోవాలంటే మంచి కుదరలేదు సార్. సర్కస్ లో పనిచేసే ఆవిడలో ఉంది సార్. మీ ఆవిడ ఇంత క్యూట్ అని చూడండి సార్ ఒకసారి. ఇది ఏమైంది? నగలండి. నగల పురుగులు పాకుతున్నట్టు ఉన్నది సార్. సార్ ముక్కు దించారు. నోరేది సార్? నోరేది సార్? చిన్నగా అయిందండి రౌండ్. అదే చిన్నగా అయిందా? ఇది నోరేనా? నవ్వుతున్నారు కదండి, చక్కగా నవ్వు దించచ్చు కదా. ఇది దండ నా కొంప తీసి. అవునండి. కాళ్ళకి ఏమైనాయండి? చీర లోపల ఉంటాయి కదా. ఇవి కాళ్ళు కనబడుతున్నాయి కదండి మరి. ఎక్స్రే కల్లా ఇవి లోపట కొంచెం పాదాలు లెక్క పెడతా. అదే అదే నయ్యం పేగులు దించలేదు ఇంకా. కానీ ఏం నచ్చింది అంటే తల దగ్గర బొట్టు, ఈ పాపటి, అది మాత్రం బాగా తీశారు. మళ్ళా మై స్వీట్ వైఫ్. ఇప్పుడు మీ వైఫ్ అంటే మీ వైఫ్ కు కోపం వస్తుంది మరి. ఒప్పుకోకూడదు అసలు. మీరేంటి ఇక్కడ లాస్యా? నా రాజ్యంలో గుర్రాలేవి రమ్మను, వెళ్ళిపోదామని. నేను ఎర్రగడ్డకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. సార్ ఇంత పెద్ద చాట్ ఇచ్చాం, దాంట్లో ఇంత చిన్న ఫస్టే రాంగ్ పడిపోయింది, చిన్న దానికి మనకి అడ్జస్ట్ చేయడం కుదరలేదు. అక్కడ ఇట్లా డ్రగ్ చేసి ఇక్కడ పక్కన ప్లేస్ ఉంది, ఇక్కడ పక్కన ప్లేస్ ఉంది, అందంగా గీయచ్చు. లేదు సార్, అంత పెద్ద ముఖం రెండు కట్టపుల్లల మీద ఎట్లా బ్యాలెన్స్ చేస్తుంది సార్? ఇల్లేడో కట్టి మెట్లు ఇంటి బయట కడతారా సార్? మై స్వీట్ హార్ట్ రమ పక్కనే రాస్తిక బాగుంటది కదా. ఏం జరుగుతుంది ఆమెతో చెప్పండి నాకు. ఏమో అవుతుంది ఆమెకి. చెయ్యి ఎక్కడ పెట్టుకుంది? పువ్వు పట్టుకుంది. చెయ్యి. ఓ ఇది చెయ్యి. ఎలా పెట్టుకుంది? ఎక్కడ పెట్టుకుంది సార్? చెవు ఏడుంది సార్ మీది? చెవు అక్కడుంది. ఆమె ఏందంటే ఇగో ఇక్కడ బుగ్గ మీద పెట్టుకుంది సార్ చెయ్యి. మీసాలు ఎందుకు దించారు సార్? నాకు అర్థం కాలే. మీసాలు కావు, పెదాలి. ఓ పైన పెదవి కింద పెదవి విడివిడిగా ఉన్నాయి అక్కడ. సార్ కళ్ళు ఐబ్రోస్ ఉన్నాయి కదా సార్ మీ ఆవిడకి, కన్నద్దాలు ఉన్నాయి సార్ మీ ఆవిడకి. బాయ్ కట్ కాదు సార్, జడ ఉంది మీ ఆవిడకి. తీసారు. సార్ నేను ఎట్లా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు సార్. ఈ చుక్కలు ఏమైంది సార్? ఇదంతా చుక్కలు అని మనం అనుకోవాలంతే. ఇల్లేమో మంట పెట్టాడు, ఇన్నో చుక్కలు వేసాడు. ఆయన చూడు. ఓహో సార్ నాటి బాయ్ దాచుకుంటున్నారు, బయటకు రండి. మీ ఆవిడ స్పందన తెలుసుకుందాం సార్. మేడం చెప్పండి, ఎవరు ఈవిడ? ఏదో చేశారు, వాళ్ళకి చూసింది. ఏదో చేశారు కాదు, మనసులో ఎవరైతే బొమ్మ ఉంటుందో ఎవరి గురించి ఆలోచిస్తున్నారు మీ ఆయన? అంటే ఏం చేద్దామని. అది ఎవరి పోలికలు ఉన్నాయండి అక్కడ? మీ ఆవిడేనా సార్? ఇక్కడ చేరేది సార్, అది చేరా స్టూలా? కుర్చీ సార్, కుర్చీ. అదే ఇంగ్లీష్ లో ఆయన చెప్పింది నువ్వు సార్. అదేదో స్టూల్ లా ఉంది కదా సార్? లేదు సార్, కుర్చీ. ఇదేంటి సార్? ఇదేంటి? సారీ సార్ ఇక్కడ ఇదేంటి చేతులు సార్? 3 ఉన్నాయి సార్ ఇక్కడ, మీరు గమనిస్తే. ఇదిగోండి, ఇదొకటి. ఏది ఇది వస్తువు సార్. ఏంటది? బంగారం. ఇది బంగారం. ఇదేంటి? ఇది చెయ్యి. 2 చేతులు ఉంటాయి సార్ మనుషులకి. అవును సార్, ఇది చెయ్యి. మరి ఇదేంటి? ఇది చెయ్యి. 4 ఉంటాయా సార్? మీ ఆవిడకి ఎన్ని చేతులు ఉన్నాయి? 2. ఈడ 3 కనబడుతున్నాయి. అది కాదు సార్. ఏది కాదండి? అది కాదు, చెయ్యి. ఇది కాదా? ఇది చెయ్యి, అది చెయ్యి కాదు. ఇదొకటి. ఏంది? ఇది చెవు. సార్ జోకేస్తాను సార్. ఇది చెయ్యి. అది చెయ్యి. ఇది ఏంది? చెయ్యి. మరి ఇదేంది? కాలు.
ఇంత అద్భుతమైన బొమ్మను మళ్ళీ చూడాలనుకోవడం. ఇది చేరు. రేయ్, ఈ బొమ్మకు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ అవసరం. అదే తెలుసుకోవాలి ఆయన మనసులో ఏమనుకుంటున్నాడో, ఆయన మధ్యలో ఏముందో తెలుసుకోవాలి కదా. మా ఆవిడ చాలా మంచిదా, ఈవిడా 4-5 చేతులు పెట్టుకొని ఆ బొమ్మ వేసిన తర్వాత ఏమైనా అంటుందేమో అని మా ఆవిడ చాలా మంచిది ముందే రాసేసారు. Alright, so 2 rounds అయిపోయి 2 rounds తర్వాత స్కోర్స్. ఫస్ట్ కపుల్, సెకండ్ కపుల్, థర్డ్ కపుల్ మీ ముగ్గురు స్కోర్స్ 400, 400, 400. సూపర్, నో ప్రాబ్లం. అండ్ 100 మార్కులు ఆటోమేటిక్ గా వచ్చేసాయి ఒక వారి అకౌంట్ కి. ఎవరి అకౌంట్ కి వచ్చాయో నేను చెప్తా ఈ రౌండ్ తర్వాత, ఎందుకంటే ఈ రౌండ్ పేరు కళ్ళు కళ్ళు ప్లస్. సో కళ్ళు కళ్ళు ప్లస్. సార్ 45 years అయింది పెళ్ళి. ఈ కళ్ళు కళ్ళు ప్లస్ రౌండ్ హెల్ప్ అవుతుందా రిలేషన్ లో? ఈ రౌండ్ మాత్రం చాలా మందికి చాలా యూస్ఫుల్ గా ఉంది. అవునా? మీకెంత యూస్ఫుల్ అవుతుందో చూద్దాం, వచ్చేయండి. సార్ మీ ఒంటి మీద ఎంత బంగారం ఉంది సార్ ఇప్పటికైతే? 100 గ్రాములు ఉంది. 100 గ్రాములు ఉండొచ్చా? మీ ఆవిడ మెడ్ లో చైన్ బాగుంది, గాజు కూడా. అంటే షో కోసం రెడీ అయ్యారా లేకపోతే జనరల్ గా రెడీ అవుతారా? జనరల్ గా రెడీ అవుతారా? మీకు బంగారం అంటే చాలా ఇష్టమా? మీ వారికి ఏమంటే బాగా ఇష్టం? నేనంటే ఇష్టం అని చెప్పండి. నేనంటే బాగా ఇష్టం. అది లేదు కాబట్టి మీరు చెప్పలేదు. తెలుసుకుందాం ఎందుకో. కళ్ళు కళ్ళు ప్లస్ లేదండి. కళ్ళు కళ్ళు ప్లస్. మీ అభిప్రాయాలను మీ వారు ఎంతవరకు గౌరవిస్తారు? చాలా గౌరవిస్తారండి. ఎలాంటి విషయాలైనా? ఎలాంటి అయినా. ఏది పాటించారు చెప్పండి. ఏదైనా వద్దు అంటే అది చేయరండి. మీరు ఏమైనా రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, ఇది చేయకండి ఇది చేయండి? అట్లేం లేదు. మీరు చెప్పింది అంటే మీ ఆవిడ చెప్పింది, ఆవిడ చెప్పే విషయాన్ని మీరు గౌరవిస్తారు అని చెప్పారు. అది చెప్పింది నిజమేనా అండి? నిజమేండి. ఏ విషయం మీరు బాగా పాటించారు? ఏ విషయం అంటే ముఖ్యంగా పిల్లల విషయంలో, ఫ్యామిలీ విషయంలో. బయటి వ్యవహారం విషయంలో ఆమెకు సంబంధం లేదండి, అది నేనే చూసుకుంటాను. చెప్పండి నేనే. అసలు మీ ఇద్దరు ఎవరిది ఎక్కువ నడుస్తుంది ఇంట్లో? డామినేషన్ వారిదే అండి. చాలా సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు. మా వారిదే నడుస్తుందండి. అవునండి, వారిదే కాబట్టి వారిదే అని చెప్తున్నా. మీ లైఫ్ అంకితం చేసేసారా మీ ఆయనకి? అలానే అనిపిస్తుంది. మరి నాకు 10 ఏళ్ల నుంచి ఆయనే చేస్తున్నారు. అంతేనా? అంతే. 10 years అయినప్పుడు పెళ్ళైందా? అవునండి. ఓ మై గాడ్. ఎలా కలిసారు మీ ఇద్దరు? అసలు మేనత్త కొడుకండి. ఎప్పుడు అనుకోలేదా తెలిసి తెలియని వయసులో పెళ్లి చేసుకున్నాం, దాని తర్వాత ప్రాబ్లమ్స్? ఏం లేదండి, అట్లా మా ప్రాబ్లమ్స్ ఏమి రాలేదు. అంతేనా? వెరీ నైస్. ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా హ్యాపీగా ఉన్నారు, అది కూడా 36 years అంటే చాలా గ్రేట్. ఒక వెళ్ళి బస్ చేయండి. అంటే చిన్న వయసులో పెళ్లి చేస్తే లాభాలు ఏంటి సార్? అసలైతే 18 years లేడీస్ కి, 21 years జెంట్స్ కి కరెక్ట్ ఏజ్ అండి అది. అవును. ఇంకా మరీ చిన్న ఏజ్ అంటే బాల్య వివాహం అండి. అవును. ఈ బాల్య వివాహాలను చేయటం వల్ల లాభం ఏంటంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా చెడిపోవటాలు, అలా ఐ లవ్ యూలు చెప్పుకోవటాలు, చెడు తిరుగులు తిరగటాలు ఇలాంటివి ఉండవు. ఐ లవ్ యూ చెప్పుకోవడాలు తప్పు అంటున్నారు ఇప్పుడు? తప్పంటే ఒక్కళ్ళకే చెప్తే తప్పలేదండి. ఓ అది వెరీ గుడ్ పాయింట్. ఒక్కళ్ళకే చెప్తే తప్పలేదు, ఇవాళ రేపు చాలా మందికి చాలా చెప్తున్నారు కదా, అట్లాంటివి జరగవు చిన్న వయసులో చేయటం వల్ల. ఓకే, అదొకటి అడ్వాంటేజ్. ఓకే. ఇంకా గుర్తింపు వచ్చేది ఏంటంటే 18 years చేయటం వల్ల బాధ్యత తెలుస్తుంది, కానీ తెలిసినప్పుడు చేసుకోవటం మంచిదని అట్లా తెలుస్తుంది. అట్లా 36 సంవత్సరాలు మీకు పెళ్ళైంది అంటే మీ వయసు ఇప్పుడు 46. 46 వయసులకి మనవడ్లు మనవరాలు వచ్చి అమ్మమ్మ అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటదండి? చాలా సంతోషంగా, హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాపీనా? చిన్న వయసులో అన్ని అనుభవించామన్న ఫీలింగ్ ఉంది. బస్ బస్ చేయండి. రైట్ సార్, ఇప్పుడు ఈ జనరేషన్, ఈ కాలం ప్రేమికులు ఎలా ఉన్నారు అకార్డింగ్ టు యూ? చెడు ఎక్కువగా కనపడుతున్నది. ఏడ చెడు అనిపిస్తుంది? చెడు అంటే ఇప్పుడు ఇట్లానే ఇందాక మనం అనుకున్నట్టుగా ఒకళ్ళిద్దరికి ఐ లవ్ యూలు చెప్పడం, పొద్దున ఒకళ్ళకి సాయంత్రం ఒకళ్ళకి అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. అట్లా జరగడం వల్ల కొద్దిగా చెడిపోయే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయండి. కొద్దిగా పెద్దవాళ్ళు గుర్తించి వాళ్ళని సక్రమైన మార్గంలో పెడితే చాలా బాగుంటుంది. అంటే ఇవాళ రేపు పెళ్లి తర్వాత కూడా, వయసు వచ్చిన తర్వాత కూడా, ఇక్కడే మన కళ్ళు కళ్ళు ప్లస్ రౌండ్ లోనే చాలా మంది చెప్పారు, పెళ్లి తర్వాత కూడా పిల్లల్ని ఇంట్లో ఉంచుకుంటూ బయట తిరగడం, వేరే వ్యసనాలకి అలవాటు పడడం కూడా కొంతమంది ఉన్నారండి. కొంతమంది ఉన్నారు, ఇట్లా ఉన్నారు. ఇట్లా అట్లా చెడిపోయేటోళ్ళు యూత్ ఎక్కువైతే, ఇట్లా పెళ్ళైన వాళ్ళు చెడిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది లేదు. ఈ 36 years లో మీ ఆయన మీకు నేర్పించిన పాయింట్ ఏంటి? అంటే ఇంట్లో బంధువులు కనుక వస్తే మంచిగా చూసుకోవడం, అట్లన్నీ
అన్ని తెచ్చి పెడతారు, అన్ని మంచిగా చూసుకుంటారు. ఆ మంచితనం ఏంటో మీరు మీ ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నారు. మీ ఆయనలో ఏది మారితే బాగుండేది అని అనిపిస్తుంది అప్పుడు? మారటం అంటూ ఏమీ అనిపించదండి, అన్ని ఎప్పుడన్నా ఒకసారి కోపం ఉంటది అంతే. మీ ఆయనక తిడుతుంటారా? పిల్లల దగ్గరే ఎక్కువ వస్తుంటది మాకు అంతే. బాధ కోపం వచ్చినాడు బాధ అనిపిస్తుంది, ఇది ఒకటి మారితే బాగుండు అనిపిస్తుంది అంతే. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? తిడతారా డైరెక్ట్? కోపం వచ్చినప్పుడు ఆమె ఎదురు మాట్లాడకుండా ఉంటే కోపం తగ్గిపోద్దండి. ఆమె అది కాదు ఇది ఇది కాదు అది అని ఎదురు మాట్లాడితే కోపం రెట్టింపు అవుతుంది. అంటే ఇంట్లో పెళ్ళం ఉంటే ఎదురు మాట్లాడకూడదు, ఎదురు మాట్లాడద్దని కాదు, కోపం వచ్చినప్పుడు ఉత్తప్పుడు అట్లా కాదండి ఇట్లా అండి మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి అంటే ఎవరైనా వింటారు. మీ ఆవిడకి ఎప్పుడైనా కోపం వచ్చిందా? తక్కువ అండి, చాలా. మీరు కోపం తెప్పిరు అని అనుకుంటాను? నేను తెప్పియను, పిల్లల వల్ల ఏమన్నా ఎప్పుడన్నా. ఎందుకో మీ భయం మీద కోపం కూడా తెచ్చుకుంటున్నారు. షూరా? మీ లైఫ్ లో ఇంకా జస్ట్ హ్యాపీనెస్ అంటే బాధ్యతలు అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఇంకా నెక్స్ట్ రాబోయే 50-60 years ఎలా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు? మనవాళ్ళు పెరుగుతూ ఉంటే, వాళ్ళ స్కూల్కి వెళ్తూ ఉంటే, వాళ్ళ పెళ్లిళ్ళు చూసి ఆనందపడాలని ఉందండి. వాళ్ళ పిల్లల్ని కూడా ఎత్తుకుంటారు మీరు, వాళ్ళ పిల్లలతో కూడా ఆడుకుంటారు. వయసు అయిపోతే రొమాన్స్ అనేది ఉండదు అని అంటారండి లైఫ్ లో. రొమాన్స్ అనేది వయసుకు సంబంధించింది కాదండి, మనసుకు సంబంధించి. అది చూపెట్టాలి. ఇప్పుడు మీరు మనసుతో ఎలా రొమాన్స్ చేసుకుంటారు, మీరు ఏం మాట్లాడుకుంటారో చూడాలనుకుంటున్నారు. పక్కన ఎవ్వరు లేరండి, మీరిద్దరు ఏకాంతంగా ఉన్నారు. చేతిలో చేసి ఏం మాట్లాడతారో వినాలనుంది. బస్ ది బెలూన్. చేతిలో చేసుకుంది. చాలా సంతోషంగా చూసుకుంటున్నారు. చాలు. మొన్న స్వీట్ చేశారు కదా పండగ రోజు, చాలా బాగుంది అది. థ్యాంక్స్. అప్పుడప్పుడు చేస్తూ ఉన్నారు. అలాగే అండి. ఈసారి రవి లాసే వాళ్ళకి కూడా పెడదామండి. మన గురించి మాట్లాడుతున్నారు. ఏమండి మీ ఇద్దరు ఏకాంతంగా ఉన్నారు అంతేనా? అంతే. వెరీ స్వీట్. ఒక హగ్ ఇవ్వండి. గ్రూప్ హగ్. లాస్ట్ జాయిన్. Sir, this is happy family with my Pendana and Pedama, wishing them a very happy life ahead. God bless you. Thank you so much. Thank you so much. నెక్స్ట్ కపుల్ పిలిచేద్దాం కలు కలు ప్లేస్ రౌండ్ లో. సెకండ్ కపుల్ కలు కలు ప్లేస్ వచ్చేయండి. సార్ మీరు కోపంగా ఉన్నారా లేకపోతే మీరు ఎప్పుడు ఇలానే ఉంటారా? నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను. మీరు కూడా భయపడతారా అండి వారికి? అంటే ఎప్పుడు ఇట్లనే ఉంటారు? అలాగే ఉంటారు కానీ భయం అనేది ఉండదండి, మంచిగా ఉంటారు. ఫేస్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. అమ్మాయి అది క్లారిటీ. ఎందుకంటే ఆనాటి విలన్స్ ఉంటారు చూడండి సినిమాలో, అలా అమ్మో పెద్దనే ఉంటే చూడండి. ఓకేనా? ఓకే. ఒక డైలాగ్ కొడతాడు లాస్ట్ కి, చూద్దాం. డైలాగ్ కొట్టిండంటే నేను ఇక తీసుకెళ్ళండి. ఓకే, ఇప్పుడు కళ్ళు ప్లస్ స్టార్ట్ చేద్దాం. అసలు ఐ కాంటాక్ట్ మిస్ అవ్వకూడదు. మీ ఫస్ట్ క్వశ్చన్, పెళ్ళైన కొత్తలో అంటే మీ వారితో మీరు ఏమైనా ఇబ్బందులు పడ్డప్పుడు ఎవరితో షేర్ చేసుకునేవాళ్ళు? పుట్టింటి వాళ్ళతోనా లేకపోతే మెట్టింటి వాళ్ళతోనా? ఆ సిచ్యువేషన్ ఎప్పుడైనా? అసలు అయితే ఏవీ లేదండి పెళ్ళైన కాడి నుంచి. మా పెళ్ళైనప్పుడే చిన్నతనంలో అయినా కూడా మా అత్తగారు మా అందరూ మంచిగా చూసుకున్నారు, మాకే బాధ లేదు. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని బాధ పెట్టలేదా? మీరు మీ వారిని బాధ పెట్టారా? ఏమి లేదు. కనుక్కున్నాం. సార్ చెప్పండి సార్, మీ ఆవిడ ఎప్పుడైనా మిమ్మల్ని బాధ పెట్టిందా? ఎప్పుడు బాధ పెట్టలేదమ్మా. ఎప్పుడన్నా తెలుసో తెలియక నేనే బాధ పెట్టుంటాను. ఎలా బాధ పెట్టారు? ఏదన్నా ఒక పనుల టెన్షన్ లో. అదైనా ఏంటంటే నేను పూజ ఎక్కువసేపు కూర్చుంటాను, నువ్వు సూత్రాలు అష్టోత్తరాలు ఏం చదవకు, తొందరగా గానిచ్చానంటారు. అదొక్కటేనండి, అంతేగాని వేరే ఏమీ లేదండి. ఈ వయసు ఉపవాసాలు ఉండి తిండి మానేస్తే హెల్త్ ఖరాబ్ అవుతుంది కదా. తర్వాత భగవంతుడు వచ్చి మనకి సాయం చేస్తాడో చేయడం ముందైతే మనం బాధపడాలి కదా. అది సూపర్ సార్, హైలైట్ పాయింట్. దాని దగ్గరే కానండి, వేరే ఏమి లేదు. వెరీ నైస్ అండి. ఒక వెళ్ళి బర్స్ట్ చేయండి. మంచి పాయింట్. ఫస్ట్ టైం ఇలాంటి ఒక ప్రాబ్లం వచ్చింది. పూజ దగ్గర ఎక్కువసేపు కూర్చున్నందుకు ప్రాబ్లం అని. మీ ఆయన మాట ఎందుకు వినరు? అన్ని తింటానండి, పూజ దగ్గరే మటుకు అన్ని చేసే కూర్చుంటాను. కూర్చున్నా కూడా ఇష్టమైన దైవం ఎవరు? మాకండి అన్ని చేస్తానండి. అన్ని చేస్తారు. ఆయనకేమో లక్ష్మీదేవి ఇష్టం, ఆ రోజు మటుకు ఇంకా ఎక్కువ చేస్తాం అనమాట. మీరు దేవుడిని ఇంట్లో పెట్టుకొని పటాలకి
విగ్రహాలకు పూజ చేస్తే ఏం లాభం అండి? ఈ దేవుడు వేరండి, ఆ దేవుడు వేరండి. అదేమో లక్ష్మి ఇస్తది, ఇదేమో మనకి మనశ్శాంతి ఇస్తుంది అనమాట. లక్ష్మి కూడా తెచ్చేది ఈయనే కదా, ఆయనే ఇస్తుంది, మనం చేస్తేనే కదా వచ్చేది లక్ష్మి. ఆయన చేసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు, ఆయనే దేవుడు కదా. ఈ దేవుడు వేరే, ఆ అందరు దేవుళ్ళు ఒకటే కదా. చిన్న మన పూజ మనం చేయాలండి, అది మన బాధ్యత. అంటే ఉపవాసం చేస్తేనే మీ ఆయన సంతోషంగా ఉంటాడు అంటున్నాం. మనకు ఓపుకున్నప్పుడే కదండి ఉండేది, తర్వాత మనం చేయలేం కదా. ఆ ఓపిక పోతుంది ఉపవాసం చేస్తే పోదండి. మనం మనశ్శాంతిగా ప్రశాంతంగా మనం ఎప్పుడైతే దేవుడి మీద భారం వేసి చేస్తామో అప్పుడు ఏ బాధ ఉండదు, ఏమి ఉండదండి. నాకు ఇప్పటి వరకు కూడా నాకు అదే నమ్మకం ఉంది. ఉపవాసం చేయడం కరెక్ట్ అంటారు? ఉపవాసం చేయనండి. ఉపవాసం ఇట్లా ఏదైనా పౌర్ణమి గానీ, ఏకాదశి గానీ, కార్తీక మాసంలో గానీ అట్లా చేస్తామండి, రోజు చెయ్యమండి. ఈయన అంటాడు తినడం వల్లనే నాలో గ్యాస్ ఫామ్ కాలేదు అని అంటాడు. ఈయనకు పాయింట్ ఉన్నది, ఈవిడ దగ్గర పాయింట్ ఉంది. పాయింట్ ఎవరి దగ్గర లేదంటే నా దగ్గర, అందుకే బెలూన్ పగలగొట్టండి. సార్, పెళ్లి తర్వాత మీలాగా 38 to 40 years కలిసి ఉండాలంటే మ్యారేజ్ తర్వాత ఏంటి ఆ ఇంపార్టెంట్ ఏముండాలి? ప్రేమ, ఆప్యాయత, అండర్స్టాండింగ్, కెమిస్ట్రీ, రొమాన్స్ ఏంటది? అన్నీ ఉండాలి. అన్నిటికంటే మెయిన్ ఒకరినొకరు అర్థం చేసుకునే అండర్స్టాండింగ్ ఉండాలండి. ఎలా వస్తుంది అది? ఎలాగ వస్తుంది అంటే ఇప్పుడు నేను ఏదైనా చెప్పాను, ఆయన ఎందుకు చెప్పాడు అనేది ఆమె ఆలోచించాలి. ఆలోచించి కరెక్టా కాదా అని చెప్పేసి ఒకవేళ నేను రాంగ్ చెప్పాను అనుకోండి, ఇది రాంగ్ అండి అని చెప్పేసి ఆమె మనకి చెప్పాలి. దాన్ని మనం కూడా కన్వే అవ్వాలి. కన్వర్స్ అయినప్పుడు మనకి ఏమి ఉంటుంది, మిస్అండర్స్టాండింగ్స్ రావు, హ్యాపీగా లైఫ్ లీడ్ అవుతుంది. అది మీ ఇద్దరు ఎలా ప్రేమించుకుంటున్నారండి ఇప్పుడు? బాగానే ప్రేమించుకుంటామండి. అంటే ఎలా 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 ప్రేమిస్తారు? మీ ఆయన మీద బాగా ప్రేమ వచ్చేసింది, పూజ చేశారు, 2 గంటల సేపు పూజ చేశారు, కాళ్ళకి దండం పెడతాను. ప్రేమ వస్తే కాళ్ళకి దండం పెడతారా? మరి పూజ చేసుకున్నాక చేసే పని అదే కదండి. ఇప్పుడు ఇప్పుడు చల్లగాలి. ఆల్ ది బెస్ట్ పెద్దమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ పెద్దనా. రైట్, థర్డ్ కపుల్, ది సీనియర్స్, ప్లీజ్ కమ్. 45 years సీనియర్స్. సో అదే పెళ్లి చూపుల్లో ఫస్ట్ టైం మీ ఆవిడ ఎదురుగా వచ్చి కూర్చుంది. అయిందా పెళ్లి చూపులో? అయింది. నువ్వు చైర్ మీద కూర్చున్నావా? కూర్చున్నా. చాయ్ తెచ్చి ఇచ్చారా? ఇచ్చారు. తాగావా? ఇప్పుడు మీ ఆవిడలో ఫస్ట్ ఏం చూసావు? అందం, కళ్ళు, స్మైల్. ఏం మాట్లాడావు ఫస్ట్? ఏం చదువుకున్నావు అడిగిన. ఏ కలర్ షర్ట్ వేసుకుని వచ్చింది మీ ఆయన? అవునా? స్కై బ్లూ. ఏ హీరోలా కనిపించాడు? హీరో అని ఏం అనిపించలేదు, నేచురల్ గా బాగున్నారు అని ఓకే అనిపించారు పెద్దోళ్ళందరూ కలిసి. నాకు అర్థం కాలేదు ఎప్పుడు పెద్దమా, ఎందుకంటే అమ్మ నాన్న వాళ్ళు చూసిన సంబంధం ఓకే అంటాం అని, కానీ ఉండాల్సింది మీరు కదా. చిన్నపిల్లలం కదా, మనకేం తెలియదు కాబట్టి వాళ్ళు మంచి చెడ్డ అన్ని చూసే వాళ్ళు కుటుంబ విషయంలో మంచి వాళ్ళు, మర్యాదస్తులు అని చేశారు. పిల్లవాడు బుద్ధిమంతుడు. మీ టైంలో పెళ్ళైన జంటల్ని చూస్తే డైవర్స్ అనే మాటనే లేదు. అంటే పెద్దవాళ్ళు అంతా ఖచ్చితంగా చేశారు. ఇప్పుడు ఆ డైవర్స్ వస్తుంది. అంటే ఆ టైంలో ఏంటి ఆ మ్యాజిక్ ఏంటి? ఏం చూసి తల్లిదండ్రులు వాళ్ళ నేచర్ ని బట్టి పిల్లల్ని మమ్మల్ని వాళ్ళ ఇంటికి కోడలుగా చేశారు. రైట్ సార్. సో పెళ్లి అయిన తర్వాత మీ ఇంటికి వచ్చారు, అమ్మ నాన్నకి కోడలు, మీకు మీ ఆవిడ. సో ఉంటది కదా జనరల్ గా కొడుకుకి అమ్మ నాన్న సైడ్ నుంచి మీ ఆవిడ సైడ్ నుంచి కొంచెం టెన్షన్ ఉంటది, వీళ్ళ మాట వినాలా వీళ్ళ మాట వినాలా. అప్పుడు ఎలా ఇచ్చేసారు? ఇప్పుడు మా అమ్మగారి మాట మీదే విన్నారు. అమ్మగారి సైడే తీసుకుంటారు. మీ ఆవిడకి ఏం ప్రాబ్లం లేకుండా ఏం లేదు, అడ్జస్ట్ అయ్యేదా? ఎలా అడ్జస్ట్ అయ్యేవారండి? అంటే మాకన్నా పెద్దవాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా తోటి కోడళ్ళు, వాళ్ళని బట్టి వాళ్ళలాగా మేము కూడా ఫాలో అయ్యాం. ఓకే, బెలూన్ బెస్ట్ చేయండి. మరి మిమ్మల్ని అసలు మీ ఆవిడ ఫుల్ డామినేట్ చేస్తుంది కదా? డామినేషన్ ఆమెదేనా? మీది అస్సలు నడవదా ఇంట్లో? ఎంత బాధతో చెప్తున్నారు. అదే ఎంత బాధపడుతున్నారు చూడండి. బాధలేదండి, మొత్తం ఆమె చెప్పినట్టు వింటాం, ఆడ మాట వినాలా. వింటేనే బాగుపడతారు, తెలుసుకున్నారు మీరు కూడా. మేమైనా అడ్డుగోలుకి ఇవ్వం కదండి, సలహా ఇచ్చినా కూడా మంచి సలహానే ఇస్తాం. ఒక కుటుంబం పైకి రావాలి అంటే ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఆ ఒడిదుడుకుల్ని మనం నెట్టుకోవాలి, ఇద్దరం షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకుంటే ఆ కాపురమైన ఒక మెట్టు మనం ఎక్కాలన్నా ఎక్కగలుగుతాం, లేకపోతే ఎక్కలేము. ఒక దిగేటట్టు ఉన్నప్పుడు అది దిగకూడదు, అది మంచిది కాదు అని చెప్తాను. మీ ఆయన ఎప్పుడన్నా పాట పాడారు మీకు? పాటలే. మీ ఫేవరెట్ హీరో? ఇప్పుడు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు కదండి, గొప్ప గొప్ప నటులు. అవును, వాళ్ళు నటించిన ఏదైనా పాట మీరు మీ ఆవిడ కోసం 1-2 లైన్లు పాడి ఐ లవ్ యూ, ఆ రొమాన్స్, ఆ కాలం 1970లో పెళ్లి చేసుకుంటే రొమాన్స్ ఇంకా
బతికి ఉన్నది అని చూపెట్టడానికి బెలూని బస్ చేయండి. రైట్. అందాల ఓ చిలక అందాల ఓ చిలక అందాల ఓ చిలక వెయ్యవమ్మ రెట్ట ఇట్లాంటి కాదు. కానీ పెద్దమ్మ నువ్వు పాడొచ్చు కదా, నీకు పాటలు వస్తాయి. పాత పాట చెట్టు లెక్కగలవా? 1 2 3 ఏదైనా పాట పెద్దమ్మ, నువ్వు మరీ చేస్తున్నా. హ్యాపీ బర్త్డే పాడు. చెప్పే. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నిన్ను. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు స్కోరింగ్ టైం అండ్ సాడ్లీ ఎలిమినేషన్ టైం. ఓకే అండి, లెట్స్ స్టార్ట్. ముగ్గురు ప్రేమ ఎంతుంది అండర్స్టాండింగ్ ఉంది చెప్పడానికి నా వయసు గాని మా ఇద్దరు అనుభవం గాని మీ ఎదురుగా సరిపోదు. ఆఫ్టర్ ఆల్ అండి మేమిద్దరం హూ ఆర్ వి అండి, మీ ప్రేమ ఉందా అండర్స్టాండింగ్ ఉందా జడ్జ్ అండి. ఏదో గేమ్ కాబట్టి, ఏదో ఆడాలి కాబట్టి, ఏదో అడగాలి కాబట్టి చూస్తే నేర్చుకోవడానికే ట్రై చేస్తా, ఏం అడగడానికి ట్రై చేయలేదు. నేను మాత్రం మార్కులు ఇచ్చి మీరు ఇదంతా చెప్పే వయసు అనుభవం మాకు లేదు. ఐఎమ్ రియలీ సారీ. కానీ పుట్టి నేను కళ్ళు కాంటాక్ట్ చూస్తానండి అంతే. ఫస్ట్ గా డాన్స్ చేశారు కదా ముగ్గురు, హస్బెండ్ డాన్స్ చేస్తున్నాడు, వైఫ్ డాన్స్ చేస్తారు. అంటే సెపరేట్ గా ఐ కాంటాక్ట్ లేకుండా, అంటే కెమిస్ట్రీ లేకుండా నార్మల్ గా డాన్స్ చేశారు. సెకండ్ కపుల్ డాన్స్ చేశారు, మంచి స్టెప్పులు, ఇద్దరు బాగా డాన్స్ చేశారు. అక్కడ ఫస్ట్ కపుల్ ఇద్దరు డాన్స్ చేశారు, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఒక్కసారి కూడా చెయ్యి వదలలేదు. గమనిస్తే ఒక్కసారి కూడా చెయ్యి వదలలేదు. మీరిద్దరు డాన్స్ చేయడానికి, వాళ్ళు డాన్స్ చేయడానికి అదొక్కటే తేడా. సో అక్కడ 100 పాయింట్లు గెలిచేస్తారు. కంగ్రాచులేషన్. 500 పాయింట్స్, ఇక్కడ 400, ఇక్కడ 400. ఇప్పటి వరకు కళ్ళు ప్లస్ రౌండ్ లో మీ ముగ్గురికి కూడా అన్డౌటెడ్లీ ఎక్కువ తక్కువ కాదండి, ఎన్నో మంచి మాటలు చెప్పారు కాబట్టి 300 పాయింట్స్. సో ఈ విధంగా చూస్తే పాయింట్స్ తో మీరు లీడింగ్ లో ఉన్నారు కాబట్టి లాస్ట్ రౌండ్ కి మీరు వెళ్ళబోతున్నారు. కంగ్రాచులేషన్స్. అండ్ ఇక్కడ మరోసారి ఎపిసోడ్ లో 700 పాయింట్స్. సో ఇప్పుడు టై బ్రేకర్ టాస్ వేస్తాం, ఎవరు వస్తే వాళ్ళు లాస్ట్ రౌండ్ కి వెళ్తారు. తీసా కాయిన్, 10 రూపాయల కాయిన్. 10 అని ఉన్నది, అది టైల్స్. మన నేషనల్ ఎంబ్లమ్ ఉంది, అది హెడ్స్. మీకేం కావాలి? హెడ్స్ అంటే నేషనల్ ఎంబ్లమ్, టైల్స్ అంటే 10 అనే న్యూమరికల్ ఉన్నది. హెడ్స్ వస్తే మీరుంటారు, టైల్స్ ఉంటే మీరు. నాకు తెలుసు. హెడ్స్. కంగ్రాచులేషన్. నో ప్రాబ్లం అండి, జస్ట్ షో. అండ్ ఇంత సీనియర్స్ 45 ఇయర్స్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అండ్ రాబోయే ఇంకా ఎన్ని ఇయర్స్ సో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు కమింగ్ అండి. అండ్ వాళ్ళిద్దరికి ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్పేస్తే మేము లాస్ట్ రౌండ్ ఆడేసుకుంటాం, విచ్ ఇస్ కాల్డ్ ఆటాడిస్తా. సో ఫైనల్ గా లాస్ట్ రౌండ్ కి వచ్చేసాం, దాని పేరే ఆటాడిస్తా. అక్కడ రెడ్ బాల్స్ ఉన్నాయి, ఇక్కడ గ్రీన్ బాల్స్ ఉన్నాయి. వైఫ్ ఏం చేస్తారంటే బాల్ ని రోల్ చేయండి ముందుకి, అక్కడ నుంచి దొర్లిస్తారు. హస్బెండ్ కాళ్ళ దగ్గర రాగానే హస్బెండ్ ఏం చేస్తారు, కాళ్ళతో తన్ని ఆ గోల్ పోస్ట్ లో పంపించాలి. టైం లిమిట్ తర్వాత ఆ గోల్ పోస్ట్ లో ఎన్ని రెడ్ బాల్స్ ఉంటాయో, ఎన్ని గ్రీన్ బాల్స్ ఉంటాయో లెక్క పెడతాం. ఎక్కువ ఏవైతుంటాయో ఆ టీం విన్. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొంచెం గట్టిగా తినండి సార్, బాల్ బయటికి వెళ్ళిపోయింది. వెరీ గుడ్. దూరం వేస్తున్నాను, ఇటు ఇటు. వెరీ నైస్, వెరీ నైస్. సూపర్. 2 రెడ్ బాల్స్. ఇప్పుడు కొట్టండి, చూసి కొట్టండి. మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ తనండి. ఏం కాదు. అరే 5 రెడ్ బాల్స్. సార్ దాంట్లో స్ట్రైట్ గా తనండి సార్. సార్ స్ట్రైట్ గా తనండి. అటువైపోయింది. కొంచెం లెఫ్ట్ కి రావచ్చు. అయ్యో రామా, ఆయన వేస్తున్నాడు సార్. ఒక్కటే
కరెక్ట్ టెక్నిక్ స్ట్రోక్ ఎక్కువ. రెడీ అమ్మయ్య మళ్ళీ వచ్చింది రాగండి సార్ మీరు. రెడీ వెరీ గుడ్. తనండి లెగ్ తనండి లోపలికి పోయి వచ్చేస్తాను. లాస్ట్ 20 seconds తొందరగా తనండి వస్తుంది సార్ వస్తుంది. 10 9 8 7 6 ఇవాళ ఆట ఆడిస్తే రౌండ్ లో అర్థమైపోయింది. మన దగ్గర క్లియర్ విన్నర్ ఉన్నారు. ఎవరది? ఎన్ని ఎర్ర బాల్? 9 10? 9. ముందే లీడింగ్ లో ఉన్నారు. డబుల్ మెజారిటీతో గెలిచేశారు. ఇవాళ మొండి మొగుడు పెంకిపోయిన టైటిల్ విన్నర్స్ మిస్టర్ అండ్ మిసెస్ నరసింహారావు గారు. కంగ్రాచులేషన్స్ అండి. నో ప్రాబ్లం అండి, అప్పుడప్పుడు అవుతుంటాయి, జస్ట్ కాంపిటీషన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెయిట్ చేయకుండా లెట్స్ హావ్ ది జనవరి మంత్ అంతా మనకి సంక్రాంతి. సో స్పెషల్ కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్ మేడం. కంగ్రాచులేషన్స్ సార్. లెఫ్ట్ సైడ్ వేయండి మీ హ్యామ్. మిస్టర్ అండ్ మిస్సెస్ నరసింహ గారికి మొండి మొగుడు పెంకిపోయిన టైటిల్ గెలుచుకున్నందుకు ఓ హోమ్ థియేటర్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతేకాదు జీ తెలుగు తరపు నుంచి ఓ మిక్సీ కంగ్రాచులేషన్స్. టైటిల్ గిఫ్ట్. మా టైటిల్ విన్నర్స్ కి ఓ అద్భుతమైన గిఫ్ట్. 1 2 3 చూడండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మధ్యాహ్నం 3:30కి రాత్రి 11 o'clock కి వస్తుంది మా షో. అండ్ మీరు ఈ షోలో పార్టిసిపేట్ చేయాలంటే mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ అన్ని పంపించండి. హ్యాపీ అని మెసేజ్ చేసేయండి. అండ్ ఇక్కడ సరదాగా మాతో పాటు కొంచెం సేపు టైం స్పెండ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టైం కలుసుకుందాం. అంటే కీప్ లవింగ్, కీప్ స్మైలింగ్. బై బై.